గ్యాస్ మార్నింగ్ 5:10 అయింది. ఇప్పుడు కరెక్ట్ గా మన రూమ్ దగ్గర నుంచి గుడి దగ్గరికి బయలుదేరాము. వెళ్ళి దర్శనం చేసుకొని ఇక లోపల సీన్కి వెళ్ళాం. గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం ఎలా ఉందో చూసుకుని గుడి లోపల కూడా ఆనంద్ బజార్ కూడా పైన ఉంటుంది. గుడిలోనే చూసుకుని దర్శనం అంతా చేసుకుని మన రూమ్ కాడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ రాగానే చూడండి పూరి జగన్నాథ్ చూపిస్తాను. ఇప్పుడు లోపలికి దర్శనం చేసుకోవాలి. ఇదిగోండి గుడి మొత్తం చూడండి వ్యూ అంత బాగుందో. మన ఎదురికి వెళ్తే ఇంకా కూడా క్లియర్ కనబడింది. చూసాము మనం అయితే గుడి లోపల దగ్గర దాకా వస్తాం. అంటే గుమ్మం దగ్గరలోకి వస్తాము. చూడండి వ్యూ ఎలా ఉందో. ఇప్పుడే సూర్యోదయం అయింది కదా, చల్లగా వాతావరణం ఉంది. గుడి ఎంత బాగుందో చూడండి. మనకి ఎదురుగా కూడా చిన్న గుడి ఉంది. మనకి జగన్నాథ్ ఎదురుగానే మనం అయితే తూర్పు గోపురం వైపు వచ్చాము. ఇదిగోండి ఇది కూడా కృష్ణుడి దగ్గర. దర్శనం చేస్తుంది అందరూ. ఎక్కడి నుంచి ఇచ్చినా మనం ఎదురుకు వచ్చాము గుడి దగ్గరికి. ఇంకా ఎదర మొబైల్ కౌంటర్స్ ఏమైనా ఉన్నాయి చూసుకుని మొబైల్ పెట్టేసుకున్నాం. మొత్తం పావురాలు ఎక్కువ ఉన్నాయి. చిలకలు కూడా ఉన్నాయి దీనిలో. ఉదయాన్నే పావురాలు చక్కగా ఎగురుతున్నాయి. ఎంత బాగుందో చూడండి. ఈ పావురాల మధ్య చిలకలు కూడా ఉన్నాయి. ఇదంతా మన క్యూ లైన్. మీకు అలా కనబడుతుంది చూసారు, అంతా క్యూ లైన్. ఇది అవుట్ సైడ్ దర్శనం చేసుకుంటున్నారు గుడిని. మనకి అక్కడ ఎదర కొట్లు కనబడుతున్నాయి కదా, అవి ఎదర కొట్లు కనబడుతున్నాయి. అక్కడికి వెళ్ళి మొబైల్ పెట్టేసి క్యూ లైన్ లోకి రావాలి. చూడండి ఎగ్జాక్ట్ గా మన బ్యాక్ సైడ్ పూరి జగన్నాథ్ గుడి క్లియర్ కనబడుతుంది. చూడండి మొత్తం గుడి ఎదురుగా చిన్నగా జగన్నాథ్ ఫోటో కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి హిందువులు తప్ప వేరే లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ఎక్కడి నుంచి ఆయన దర్శించుకున్నకి వీరుగా ఇక్కడ ఉంటారు. మనకి జగన్నాథ్ గుడిలోకి ఎవరైతే వెళ్ళారో ఎక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి. గుడి వ్యూ అంతా ఇలా బాగుంది. మన కరెక్ట్గా గుడి ఎదురుగా నేను చెప్పాను కదా జిలేబీలకి వెళ్ళే దారి ఇది. ఈ దారి పక్కనే ఇలా కొట్లు ఉంటాయి చిన్న చిన్నవి. మామూలుగా సైట్లు అమ్మాయి బ్యాగ్లు లగేజీలు చెప్పులు అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకదాన్ని 10 రూపీస్ తీసుకుంటారు. మనం అక్కడ పెట్టేసి ఫుల్ లోపలికి దర్శనం చేసుకున్నాము. వచ్చినాక లోపల దర్శనం అంతా ఎలా జరిగింది ఏంటో క్లియర్ గా ఫుల్ అప్డేట్ చేస్తున్నాం. చూడండి సరే ఇంకేం చేస్తారు చూపరా. ఇక్కడ వచ్చేసి ఆనంద బజార్ అనమాట. సోమవారం ప్రసాదం అంటారు, ఆనంద బజార్ అంటారు కదా. ఆనంద బజార్ ఎక్కడే ఉంటుంది, గుడి లోపల ఉంటుంది. మీరు బయట ఎక్కడ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి 100 రూపాయలు పెట్టి భోజనం చేసుకుని అక్కడ తినేయచ్చు. అక్కడ వీళ్ళ నుంచి ఉన్న అక్కడ హ్యాండ్ వాష్, డ్రింకింగ్ వాటర్ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి డ్రింకింగ్ వాటర్ అన్ని ఇక్కడే ఉంటాయి. అక్కడ తినేసి స్నానం చేయాలి. అక్కడ తినేసి వాటర్ ఏం తాగేసి మళ్ళీ బయటకు వచ్చేయండి. మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఇది దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ 1 అవర్ లో అయింది. దర్శనం బాగా జరిగింది. కానీ బ్యాడ్ ఏంటంటే లోపల ఫెసిలిటీస్ అసలు ఏం బాగా, మొత్తం గుంపుగా వదిలేస్తున్నారు. ఎవరిగా తోసుకొని పసిపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, లేడీస్ చూసుకున్నా లేదు. కొంచెం దర్శనం దగ్గర చాలా వరకు చేంజెస్ చేయాలి. మనకి పెద్దలో ఉన్నట్టు చిన్న చిన్న మధ్య బారిగేట్లు పెట్టేసి దర్శనం పంపించినా బాగానే ఉంటుంది. నీకు ఇక్కడ లోపల వరకు బాగానే ఉంది బారిగేట్స్. కానీ లోపలికి ఏ బారిగేట్లు లేవు. గుంపుగా లైన్లు తోసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు పడిపోయినా సరే ఎవరు పెట్టిన వాళ్ళు లేరు, లేపే వాళ్ళు లేరు. పిల్లలతో వచ్చిన వాళ్ళు అయితే నడిగిపోతాం, చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఖచ్చితంగా ఒక మాస్క్ అయినా క్యారీ చేయండి. నెలలు కూడా బాగా సోమవారం దర్శనం అయితే బాగా జరిగింది. కానీ తోపులు చాలా ఎక్కువ ఉంది. దర్శనం వచ్చినప్పుడు మాత్రం బాగా తీసుకోండి. పైన ఆనంద బజార్ ఉంది, అక్కడ కూడా ఫోన్ చేయండి. 100 రూపాయలు తీసుకుంటాం. రైస్ అయితే మొబైల్స్ అలౌ చేయదు. మనకి కోనార్క్ లో సూర్య భగవాన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ శివలింగం ఉంది. ఆ గుడి ఆ శివలింగాన్ని లోపల పెట్టారు. ఆ గుడి కూడా లోపల ఉంది. వచ్చినప్పుడు దర్శనం చేసుకుని పూరి జగన్నాథ్ దర్శనం వెళ్ళినప్పుడు ఆయన ఒక్కరిదే కదా, లోపల చాలా గుళ్ళు ఉంటాయి. అన్నింటినీ దర్శనం చేస్తాం.